Hello, everybody. Andarki namaskaram. Good afternoon. Good evening. So yes, కిల్లర్ మూవీ సాంగ్ లాంచ్ కి విచ్చేసిన మా కిల్లర్ టీమ్ అందరికి కూడా హార్టీ హార్టీ వెల్కమ్. సో అందరూ చాలా చాలా ఎక్సైటెడ్ గా చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన డిఫరెంట్ కంటెంట్ తో మా ముందుకు వస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ టీమ్ మెంబర్స్ లో అయితే కనిపిస్తుంది. సో ఎస్, పూర్వజ్ గారు అండ్ జ్యోతి పూర్వజ్ గారు, హార్టీ హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ స్పెషల్ వెల్కమ్. నిజంగా పూర్వజ్ గారు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, మనం చాలా సార్లు చాలా కాలం వినబోతున్నాం అన్నది అర్థమవుతోంది. సో పూర్వజ్ గారు ఒక వన్ మ్యాన్ షో లాగా కిల్లర్ సినిమాని కిల్లింగ్ ఇట్ రేంజ్ లో తీసుకొస్తున్నారు అనమాట. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పూర్వజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాము. సో అటు ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్, ఎడిటింగ్, లిరిక్స్, ఈ రోజు మనం వినబోతున్న సాంగ్ లిరిక్స్ కూడా ఆయనే. సో ఇన్ని విభాగాల్లో ఇన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన ఇండియాలో ఇండియన్ లాంగ్వేజెస్ లో ఇలాంటి సినిమాలు రావడం చాలా చాలా రేర్ కూడా. కాబట్టి సో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది మరికొద్ది కాలంలో తెలుసుకోబోతున్నాము. బట్ బిఫోర్ దట్, ఈ రోజు అయితే మనందరం సాంగ్ ని చూసే ముందు ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే ఆల్రెడీ రిలీజ్ అయిందో ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసి స్టార్ట్ చేసేద్దాము. కెన్ వి హావ్ ద గ్లిమ్స్ ప్లీజ్? కానీ జ్యోతి గారు, యు ఆర్ రియల్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ స్క్రీన్. నిజంగా వాట్ అ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెసెన్స్ యూ హ్యావ్. అండ్ ఆ క్యారెక్టర్ లో సూపర్బ్ గా కనిపిస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఐఎమ్ ష్యూర్ మిమ్మల్ని ఈ సినిమా దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ తోనే చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు అని అర్థం అవుతుంది. అండ్ వీ కెన్ ఆల్సో సీ దట్, అవును, మాకు రోబో అనగానే చిట్టి గుర్తొస్తుంది కదా, దీనికి ఏమైనా పేరు పెట్టారా? PROs, thank you so much for all your support, and of course, thank you for launching the song. So, పూర్వజ్ గారికి, జ్యోతి పూర్వజ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఒక్కసారి మా సూపర్ షీ కూడా రెడీ అయిపోతే మేము ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ ఇచ్చేస్తాము మీడియాకి. సో అద్భుతమైన టెక్నికల్ ఎక్సలెన్స్ తోటి మనందరికీ ఒక సినిమాటిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ ని అందించడానికి మన ముందుకి కిల్లర్ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. అండ్ డెఫినెట్ గా నౌడేస్ మన విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం మనందరం రెడీ అవ్వచ్చు అన్నది ఆల్రెడీ గ్లిమ్స్ అండ్ అఫ్ కోర్స్ పాట కూడా చూస్తే మనందరికీ అర్థమవుతుంది. సో ఇంతకీ అసలు ఈ సినిమాలో సూపర్ షీ ఏం చేయబోతోంది? కిల్లర్ అని అంటున్నారు. హూ ఇస్ ద కిల్లర్ అండ్ వై ఆర్ ద కిల్లింగ్, వాట్ ఆర్ ద కిల్లింగ్? సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మాకు గ్లిమ్స్ అండ్ సాంగ్ చూసిన తర్వాత. మేబీ ఈ రోజు ఆన్సర్స్ వస్తాయా, లేకపోతే మనం ట్రైలర్ కోసం వెయిట్ చేయాలా, చూద్దాము. రెడీ అండి సూపర్ షీ? ఒక్కసారి అందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చేస్తే వీ కెన్ హ్యావ్ ఎ గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా. Done? Channel, yes. Okay na? Okay. Channel cameras done. Thank you so much. Thank you. So గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఈ మూవీకి నేను యాక్షన్ కొరియోగ్రాఫ్ చేశాను. అయితే మెయిన్గా జ్యోతి మేడంతో దీంట్లో మొత్తం యాక్షన్ ఎపిసోడ్ అంతా చేశాను అనమాట. యాక్చువల్లీ జ్యోతి మేడంకి ఫస్ట్లో ఇప్పుడు చూస్తే చాలా తేడా ఉంటుంది మేడంకి. ఇంకో ఏంటంటే మేడంకి అసలు
యాక్షన్ గురించి అడిగితే మేడం అసలు మాస్టర్ నేను యాక్షన్ చేయడం కాదు అసలు దగ్గర నుండి చూడడం కూడా చూడలేను, అసలు నాకు దాని గురించి అంత తెలియదు మాస్టర్, నాలెడ్జ్ లేదని చెప్పేది. సార్ ఏమో మేడం గురించి చాలా మొత్తం హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ మొత్తం కంపోజ్ చేసి పెట్టుకున్నాడు సార్. అయితే సార్ మేడంకి అయితే మనం ఒక 1 వీక్ అయితే ట్రైనింగ్ ఇవ్వాలి సార్ మొత్తం యాక్షన్కి అది ఇది అని చెప్తే, లేదు మాస్టర్ మేడం మీరైతే మీరు చేస్తున్నారు ఒకసారి మేడంతో చూపియండి, మేడం ఒకసారి మనం స్పాట్లో చేద్దాం యాక్షన్ అని చెప్పారు. అయితే ఒకరోజు సింగిల్ షాట్ ఉండే, అయితే 50 మెంబర్స్ని అటాక్ చేయాలి మేడం. అయితే సింగిల్ షాట్కి మేడం నాకు తెలిసి ఒక మేము కంపోజ్ చేయడానికి 3 hours పట్టింది, మేడం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్స్ దాన్ని మొత్తం క్యాచ్ చేసుకొని మొత్తం స్పాట్లో చేసేసింది, నేనే షాక్ అయిపోయా. గా చేశాను. అండ్ కమింగ్ టు దట్, ఇప్పుడు మీరు చూసారు కదా సాంగ్ ఎలా ఉంది. యా, యాక్చువల్గా యూనో మా కిల్లర్ మూవీ స్పెషల్లీ చెప్పాలంటే అండి, లైక్ యూనో ఒక చాలా ప్రామిసింగ్ గా ఒక టీమ్ డ్రివెన్ వర్క్ గా చేసిన మూవీ ఇది, కిల్లర్ మూవీ. అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫ్రమ్ ద ఎవ్రీ డిపార్ట్మెంట్, లైక్ యూనో డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడి విత్ టీమ్ డ్రివెన్ వర్క్ గా చేసిన మూవీ కిల్లర్ మూవీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే నేను ఎప్పటికీ కూడా సార్ పూర్వ సార్కి, సుక్కు సార్, లైక్ గురువు అని చెప్తూ ఉంటాను ఇంతకు ముందు ఎప్పటి నుంచి కూడా. అండ్ దిస్ ఇస్ ద యునో లాస్ట్ మూవీలో చేసిన అది తర్వాత ఈ మూవీ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ బ్రిలియంట్ టీమ్ సార్. అండ్ చెప్తూ ఉంటారు కదండి, యాక్చువల్గా నేను సుక్కు సార్ గురించి మాట్లాడమంటే నేను గంటలు కూడా మాట్లాడగలను. ఎందుకంటే ఏదైనా ఒక పనిని ఇష్టపడి కష్టపడితే నష్టం అనేది ఉండదు అని ప్రూవ్ చేసే వ్యక్తి సుక్కు సార్. అంటే సినిమా గురించి మీరు ఏదైనా చెప్పండి, ఎన్ని గంటలని చెప్పండి, కూర్చొని అదే చేస్తూ ఉంటారు. సో ఆ రిజల్టే కిల్లర్ అనేది. ఈ రోజున చూస్తుంటే 1 man షో ఈ రోజు అందరు చెప్పుకుంటూ ఉంటారు, లేక జ్యోతి మ్యామ్ గురించి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. దట్స్ అ హోల్ అండ్ సోల్ కష్టపడిన వ్యక్తి మా డైరెక్టర్ సార్. నేను చాలా ప్రౌడ్ గా చెప్తూ ఉంటాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. ఈ మూవీ తర్వాత ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. అండ్ సార్, ఐ ట్రూలీ బిలీవ్ ఈ రోజు మీరు ఇంత అంటే చదువుకున్న వాళ్ళు ఒక సినిమా ఫీల్డ్ లోకి వచ్చి సినిమా తీస్తే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజున టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ లైక్ యూనో అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహనతో తీసిన సినిమా అండి ఇది. సార్ రియల్లీ హానర్డ్. అండ్ మీతో జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ సో మా ఫ్రెండ్షిప్ ఒక 10 years నుంచి అవుతుంది. అండ్ ఐ డోంట్ నో వెన్ ద ఫస్ట్ టైం హీ కాల్డ్ మీ ఫర్ దిస్ రోల్. నాకు చాలా నర్వస్నెస్ ఉండే, ఎందుకంటే జ్యోతి పూర్వజ్ గారు ఆపోజిట్ చేయడం అంటే ఐ ఫెల్ట్ లైక్ షీ సో సీనియర్ అండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్. సో నాకు చాలా నర్వస్ ఉండే. బట్ ద వే దే ట్రీటెడ్ మీ ఇన్ ద ఆన్ సెట్స్ అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఎప్పుడు సుక్కుతో ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది, ఎందుకంటే హీస్ లైక్ డైరెక్టర్స్ యాక్టర్స్ డైరెక్టర్ అనమాట. ఎందుకంటే హీ డోంట్ నెరేట్స్ ఇట్ ఆన్ సెట్స్, అంటే నీకు నచ్చింది చెయ్యి, నాకు నచ్చింది నేను పెట్టుకుంటాను అనే టైప్ అనమాట. సో అంతకంటే ఫ్రీడమ్ నాకు సెట్స్ లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ జ్యోతి పూర్వజ్ గారు, యు ఆర్ ఫ్యాబులస్ ఇన్ ద ఫిల్మ్. సింపుల్, ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పినా వేస్టే. స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, ద యాక్షన్ సీక్వెన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే, ముందు మనం చూసిన జ్యోతి పూర్వజ్ గారు స్మాల్ స్క్రీన్ మీద వేరు, అండ్ ద వే షీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫర్ దిస్ ఫిలిం ఈజ్ అమేజింగ్ యాక్చువల్లీ. అండ్ ఐ నో హౌ హార్డ్ షీ వర్క్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ థింక్ ఈ రీజన్ కైనా సరే మీరు అందరూ డెఫినెట్లీ ఈ ఫిల్మ్ కి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ద లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఇంకా రావాలి. అండ్ ఇట్స్ నథింగ్ లైక్ ఒక రెగ్యులర్ ఒక లుక్ ఆస్పెక్ట్స్ లో ఒక కమర్షియల్ ఫిల్మ్ లాగే ఉంది. ఎందుకంటే although she's a lady, she have done fabulous job, action oriented గానీ లేదా ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ ఫిల్మ్ లో చాలా ఉంటాయి, నేను ఇంక అన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు. అండ్ ఇప్పుడే మీ అందరితో పాటు నేను కూడా టీజర్ అండ్ సాంగ్ చూసాను, ఇట్ వాజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఫిల్మ్ లో నాతో పనిచేసిన గౌతమ్ బ్రో, యూర్ లుకింగ్ అమేజింగ్ బ్రో. అండ్ రిమైనింగ్ ఎవ్రీ వన్, చందు. And yes, ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను. ఐ థింక్ డిఓపి ఆఫ్ ఆ ఫిల్మ్ జగదీష్ బొంబశెట్టి. అండ్ ఐ థింక్ మేము శుక్రా నుంచి వర్క్ చేస్తున్నాం, అండ్ మీ ఇద్దరం కలిసి కూడా ఒక ఫిల్మ్ వేరేగా నేను చేశాను. అండ్ డైరెక్టర్ వ్యూస్ ఎలా ఉన్నా సరే సినిమాటోగ్రఫీ ప్రాపర్ గా చూపించడానికి ఐ థింక్ హీఈస్ అమేజింగ్ అట్ హిస్ క్రాఫ్ట్. జగదీష్ బొమ్మశెట్టి గారు అతనికి లేరు, చెన్నైలో ఉన్నట్టున్నారు.
but he's amazing about the craft, and every frame is like will make sense. A frame ki sense lekunda emi undadu, and the way he portrays, it's really good. And అతని క్రాఫ్ట్ గురించి నేను I can't comment because he is very dear friend of mine, and it's been a long journey for us together. And సుకు పూర్వజ్ ఇంకా పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేయాలి, ఎన్నెన్నో ఫిల్మ్స్ చేయాలి, అందులో నేనే లీడ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్, నా పేరు మానస. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టీం అందరి గురించి చెప్పాలి, మెయిన్గా సుక్కు సార్ గురించి. ఎందుకంటే సార్ చాలా సపోర్టివ్. సెట్లో అసలు ఏది అర్థం కాకపోయినా కూడా జ్యోతి మ్యామ్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ చేపిస్తారో అదే విధంగా మా అందరికీ కూడా ఒక సీన్ యాక్ట్ చేసి మరి ఆ సీన్ అలాగే రావాలని చేయించుకున్నారు. అండ్ ఏది చెప్పినా కూడా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని భయపెట్టకుండా చాలా నీట్గా చేయించుకున్నారు వర్క్ అందరితో. అలాగే మా జ్యోతి మ్యామ్ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ కూడా అంతే క్యూట్, అంతే స్వీట్ గా ఉంటారు. అసలు తప్పుగా అనుకోవద్దు, చాలా ముద్దుగా మాట్లాడతారు, ముద్దుగా పని చేస్తారని చెప్పాలి. అండ్ ఈ మూవీలో నేను వర్క్ చేయడం, అలాగే నాకు సుక్కు సార్ ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ నేను అడగగానే అలానే నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచోబెట్టి మాట్లాడిచేలా చేశారు అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై సుక్కు సార్. నేను కూడా గురువు అని చెప్తాను ఆయన్ని. అండ్ ఇంకా నా టీం మెంబర్స్ ఇక్కడున్న అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అందులో నేను కూడా ఒకదాని అయినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎంతగానో ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, మాటలు రావట్లేదు, సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మానస. వాళ్ళందరికీ నమస్కారం. సో ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా కదా మంజుష గారు, ఎందుకంటే ర్యాగింగ్ చేస్తున్నారు? ఏదో 4 ముక్కలు మాట్లాడదాం అనుకున్నా, మర్చిపోయేలా ఉన్నాను. సో సాంగ్ మీ అందరికి బాగా నచ్చి ఉంటుంది. సో ఇప్పటి వరకు చాలా మంది సుక్కు గారి గురించి అండ్ జ్యోతి మ్యామ్ గారి గురించి చాలా చెప్పారు. సో అంటే 2 ముక్కలు సుక్కు గారి గురించి చెప్పాలి. అంటే బందర్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదో యాక్టర్ అవుదాం అనుకున్న టైంలో ఇంటర్వ్యూస్ చేస్తూ అండ్ ప్రతి డైరెక్టర్ని లేదా సినిమాకి సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ అయిపోగానే అన్న ఏమన్నా ఉందా, ఆడిషన్ ఏమన్నా ఉందా, క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతాను. సో ఫస్ట్ టైం సుక్కు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను వెళ్ళి అన్న అని అడిగేలోపు నువ్వు యాక్టింగ్ చేస్తావా అని అడిగిన మొట్టమొదటి డైరెక్టర్ సుక్కు అన్న. సో అప్పటి నుంచి నేను అన్నతో ట్రావెల్ అవ్వటం, సో ఆయన చేసిన 4 సినిమాల్లో 3 సినిమాల్లో కూడా అండ్ నేను యాక్ట్ చేయటం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సుక్కు అన్న. సో ఇక జ్యోతి గారి గురించి అందరూ అన్ని బాగా చెప్తారు, అంటే సో తెలుగు, కన్నడ అండ్ సీరియల్స్, బట్ ఆవిడ యాక్టింగ్ బాగా చేస్తారు. సో ఎవరికి తెలియని ఒక టాలెంట్ ఆవిడ దగ్గర ఉంది యాక్టింగ్తో పాటు. నాకు తెలిసి ఈ విషయం చెప్పిన తర్వాత ఆవిడ ముందు ఎవరు నుంచుని మనసులో ఏం మాట్లాడుకోరు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఆవిడ ఒక సీన్ చేస్తున్నప్పుడు రీటేక్ ఇలాంటివి అన్నీ అవుతున్నప్పుడు పక్కన వాళ్ళని లేకపోతే ఎవరెవరినో మనం మనసులో తిట్టుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో అనుకుంటూ ఉంటాం. అలా అనుకుని ఆవిడ ఇంకా చూడంగానే చెప్పనా, ఏమనుకున్నావో చెప్పనా అన్నారు. ఆవిడ స్టన్ అయిపోయా, ఇదేంటి వీడి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందని చెప్పేసి. బట్ షూట్ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి బేసిక్గా వదిన అని పిలుస్తాను కదా, జ్యోతి గారు వదిన ఏంటి మీకు నేను ఏమనుకున్నాను తెలుసు అంటే, మనసులో ఏమైతే అనుకున్నానో కరెక్ట్గా అదే చెప్పారు ఆవిడ. సో అప్పుడు అర్థమైంది, అమ్మో ఈవిడ చాలా డేంజర్, ఇంకోసారి ఆవిడ దగ్గర ఎవరు నుంచుండి మనసులో ఏం తిట్టుకోకండి, ఆవిడ గురించి కూడా ఏమనుకోకండి. ఏమనుకున్నా అది పర్సనల్, నాకు అదేదో అనుకుంటాం మంజుష గారు. చెప్పాలి లేదు, అదేదో అనుకుంటాం, అన్ని చెప్పుకోకూడదు, ఒకరి గురించి మనసులో అనుకున్నా అన్ని చెప్పుకోకూడదు. సో అలా అనమాట. అండ్ సో ఇంకా అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. అండ్ నా పేరు యాంకర్ చందు. అండ్ 2026 నుంచి యాక్టర్ చందుగా మారబోతుంది. ఎందుకంటే నా ఇన్స్టా ఐడి యాక్టర్ చందు 24 అని ఉంటుంది. కొంతమంది అన్న యాక్టర్ చందు ఏంటన్నా ఏ సినిమాలు చేసావు అని చెప్పేసి నార్మల్గా ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతారు. ఇంకొంతమంది కొంచెం వెటకారంగా యాక్టర్ ఏ సినిమాలు చేశారో నువ్వు అని అడుగుతారు. మేబీ ఈ సినిమా రిలీజ్ తర్వాత నుంచి ఇక స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదేమో అనుకుంటాను. అండ్ ఫైనల్గా 3 విషయాలు చెప్తాను. ఇప్పుడు మీరు చూసింది ఇప్పటి వరకు ఎక్కడా చూడండి, ఓకేనా? ఈ సినిమాలో జ్యోతి గారి నట విశ్వరూపం చూడబోతున్నారు. ఫైనల్గా ఒకటే చెప్తా, గుండెల మీద చేసుకుని ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో నా జర్నీ దాదాపుగా 8 years నుంచి. ఆయన ఫస్ట్ ఫిలింకి నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ పద్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే ఈ రోజున ఈ క్షణంలో నేను, మా డైరెక్టర్ గారు సుక్కు గారు ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ మా బీజం వేసింది మీరే. మీ వల్లే మేము ఇంత దూరం రాగలిగాం సార్. మీరు లేకపోతే మేము లేము. నాలాంటి అప్కమింగ్ ఫెలో కూడా రాడు ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఆయన సెకండ్ ఫిల్మ్కి మళ్ళీ నేను అగైన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. దాంట్లో లిరిసిస్ట్గా, స్టోరీ రైటర్గా కూడా పనిచేయడం జరిగింది. తర్వాత థర్డ్ ఫిలిం మాస్టర్ పీస్, అందులో కూడా కో డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఆ మాస్టర్ పీస్కి నాకు అవకాశం ఇచ్చిన మనీష్ సార్కి సార్ థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా అవకాశం ఇచ్చారు. అండ్ ఫోర్త్ ఫిలిం మళ్ళీ నేను సుక్కు సార్ డైరెక్టర్గా ఆయన ఓన్ బ్యానర్లో కో డైరెక్టర్గా అగైన్ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసే అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. జ్యోతి మ్యామ్ అండ్ సుక్కు సార్, మీ ఇద్దరికి కూడా నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ సుక్కు సార్ గురించి ఇంకా మాట్లాడాలంటే, మేము ఈ ఈ 8 సంవత్సరాల జర్నీలో నాకు ఆయనతో అంటే ఒక కంప్లీట్ ఫ్యామిలీ బాండింగ్ ఉంది. ఎక్కడ కూడా నాకు ఆయన ఒక డైరెక్టర్ లాగా, నేను ఆయన కింద ఒక అసిస్టెంట్ లాగా ఇప్పుడు నన్ను చూడలేదు. సో ఆ రిలేషన్ వల్ల నేను ఇన్ని సంవత్సరాలు ఆయనతో వర్క్ చేయగలిగాను. నెక్స్ట్ జ్యోతి మ్యామ్. బికాస్ జ్యోతి మ్యామ్ ఈ సినిమాలో హీరోయినే కాదు, ఈ సినిమా ద్వారా జ్యోతి మ్యామ్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవ్వబోతోంది. బికాస్ ఎందుకంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే హీరోలు మాత్రమే ఒక 60 వచ్చినా 70 వచ్చినా హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ హీరోయిన్లకు అవకాశం లేదు మన ఇండస్ట్రీలో కానీ, మన ఇండియాలో కానీ. సో దీన్ని జ్యోతి మ్యామ్ బ్రేక్ చేయబోతుందని అనుకుంటున్నాను. ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫీమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్లు కూడా లైఫ్ స్పామ్ అనేది ఉండదు. వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజులు వాళ్ళు హీరోయిన్గా వాళ్ళకి నచ్చిన సినిమాలు చేయొచ్చు అని జ్యోతి మ్యామ్ ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేయబోతున్నారు. అది మీరు చూడబోతున్నారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మా మనీష్ సార్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. దాంతోపాటు నాకు ఈ ప్రొడక్షన్లో నేను ఈ ఫిల్మ్ మేకింగ్లో కావాల్సినటువంటి లొకేషన్స్ కానీ ఏవి చిన్న హెల్ప్ వచ్చినా కూడా ఆయన మాకు హెల్ప్ చేశారు. అండ్ అలాగే ఆర్టిస్ట్ విశాల్ గారు, చందు గారు, గౌతమ్ గారు, సార్ రావు గారు, సార్ వీళ్ళందరూ కూడా నాకు మేకింగ్లో ప్రొడక్షన్ వైజ్ నుంచి కో డైరెక్టర్గా, ఎందుకంటే కో డైరెక్టర్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనేవి రెండు కూడా వేరే వేరే క్రాఫ్ట్లు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేను క్వాలిటీ బాగుండాలి, మనకు ఆ స్క్రీన్ మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా బడ్జెట్ని కట్ డౌన్ చేయాలి, మనం అనుకున్న బడ్జెట్లో ఫిల్మ్ చేయాలి. వీళ్ళు రెండు కూడా డిఫరెంట్ టాస్కులు. వీటన్నిటికీ నేను బ్యాలెన్స్ చేయడానికి వీళ్ళందరూ రీజను, వీళ్ళందరూ కలిస్తేనే మేము అనుకున్న బడ్జెట్లో ఫిల్మ్ని కంప్లీట్ చేయగలిగాం. సో నేను అందరు ఆర్టిస్ట్కి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. లేదనుకుంటే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ మిస్ అయిపోయేది. సో మేము ఈ మూవీని ఇంత ప్రాపర్గా ఫినిష్ చేయడానికి అందరూ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. దానికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న కింద ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ప్రతి మనిషి లైఫ్లో కొన్ని ప్రౌడ్ మూమెంట్స్ ఉండాలి. నా లైఫ్లో నాకున్న వన్ ఆఫ్ ద ప్రౌడ్ మూమెంట్ సుక్కు పూర్వజ్ని ఇంట్రడ్యూస్ చేయడం. అండ్ ఇట్ విల్ బి ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవర్. ఎందుకంటే మన సక్సెస్తో పాటు మనం ఇంట్రడ్యూస్ చేసిన ఒక వ్యక్తి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. ఆ కిక్కే వేరు అసలు. అది ఆ కిక్ నాకు వచ్చింది, ఇంకా వస్తుంది అని నేను బలంగా నమ్మాను. సో దట్స్ ఫస్ట్. ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అవుతున్నాడు సుక్కు పూర్వజ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం 4 మెట్లు ఎక్కితే ముందు 3 మెట్ల వాళ్ళని మర్చిపోవడం చాలా సాధారణంగా చూశాను నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కానీ తను మొదటి మెట్టు నుంచి తనతో పని చేసిన ప్రతి టెక్నీషియన్ని గుర్తుపెట్టుకొని వీలైనంత వరకు వాళ్ళతోనే పనిచేస్తున్నాడు. కెమెరామెన్ అవనండి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ అండ్ మేబీ ప్రొడ్యూసర్ నేను కూడా కావచ్చు అందులో. సో అది చాలా గ్రేట్ విషయం. అది ఇండస్ట్రీలో నేను చాలా చాలా తక్కువ చూశాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ ఫర్ దట్ సుకు. అండ్ నేను నిజంగా చెప్తున్నా, ఫస్ట్ సుక్కు పరిచయం అయినప్పుడు కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ మెట్లు ఎక్కుతున్నాడు. సో అలాంటి మెట్లలో
కిల్లర్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంత అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు ఆ ట్రైలర్స్ అది వాట్ ఎవర్ వరకు నేను చూసిన ఏదైనా కానీ. సో ఇది బియాండ్ ఇమాజినేషన్. అండ్ అందరూ అందరూ ప్రతి ఒక్క టెక్నీషియన్, ఈ సినిమా పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ పేరు పేరున ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. అండ్ ఫైనల్గా ఐస్ అండ్ ఫైర్ తనలో ఉంది, మన సుక్కు తీసాడు. సో ఎక్సలెంట్గా ఫైర్ అండ్ ఐస్ తనలో ఉన్న ఆ ఫైర్ అండ్ ఐస్ని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయడం జరిగింది. తను అద్భుతంగా జ్యోతి బరోజ్ గారు చేశారు. సో కిల్లర్ అనే సినిమా కిల్లింగ్ పర్ఫార్మెన్స్తో కిల్లింగ్ రిజల్ట్స్ ఇవ్వబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ హియర్. There is a fucking rule in this jungle. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. ఈ అందరి డైలాగ్స్ అన్ని మీ అందరికీ బాగా తెలుసు. సూర్య, విక్రమ్, విజయ్ సేతుపతి, మోహన్ లాల్ వీళ్ళందరికీ నేను నా వాయిస్ చెప్పాను. దీనికన్నా ముందు మాస్టర్ పీస్లో ఇక్కడ సార్ ఉన్నారు, ఆయనకి నా వాయిస్ చెప్పాను విలన్. ఈ ఆపర్చునిటీ నాకు సుగ్గు గారు ఇచ్చారు. డబ్బింగ్లో యాక్చువల్లీ కలిసాం మా ఇద్దరం. ఆ టైంలో ఆయన చూసి నువ్వు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేశాను, నాట్యం అది. ఈ సినిమాలో ఒక రోల్ ఉంది చేస్తారని అడిగారు. సో డెఫినెట్లీ మీరైతే సరిపోతారు అని ఆయనకు అనిపించింది. దానికి సరిపడే రీచ్ అవ్వాలని చెప్పి నేను చాలా కృషి చేశాను. సార్ చెప్పినట్టు వింటే ఆటోమేటిక్గా సెట్స్ మీద చాలా ఈజీగా చేసేయచ్చు. స్పెషల్లీ సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన వండర్ఫుల్ డైరెక్టర్. అది మీకు ఈ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అద్భుతమైన రైటర్. డైలాగ్ అనేది సినిమాకి ఖచ్చితమైన ప్రాణం. తద్వారానే మనం తెలియజేయగలం సినిమా ఏంటి అనేది. ఆ డైలాగ్స్ని అద్భుతంగా రాశారు, చిత్రీకరించారు, అంతకంటే అద్భుతంగా నటించి చూపించారు. ఓ మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ అయింది. ఇకపోతే జ్యోతి గారు వ్యక్తిత్వం, టాలెంట్స్, అందం అన్నీ ఒకే దగ్గర ఉంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మేడం. ఇద్దరు కాంబినేషన్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్. అది చాలా అద్భుతమైన రోల్. అది ఒక నటుడు లేదా నటిమణికి ఒక డ్రీమ్ రోల్ లాంటిదేనే చెప్పాలి. డాక్టర్ స్ట్రేంజ్ నేను తెలుగులో ఆయన వాయిస్ చెప్పాను. అందులో ఒక లేడీ విలన్స్ ఉంటారు హాలీవుడ్ మూవీస్లో. అవి చాలా అద్భుతమైన రోల్స్ అనమాట. అలాంటి ఒక రోల్స్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ అనే విషయం కాదు అది. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా విభిన్నమైన ఒక మంచి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ చేయడానికి ఆస్కారం ఉండే రోల్స్ అయ్యి. అలాంటి రోల్ చేశారు. డెఫినెట్లీ దీని తర్వాత మేడం జ్యోతి గారు ఒక వండర్ఫుల్ ప్లేస్కి మీరు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే టీం ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా నటించారు. అది ఎలా అనేది మీరు చూస్తారు. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఈ మూవీలో నా రోల్ ఏంటంటే దీనికి పూర్తిగా నేను ఇప్పుడున్న గెటప్కి వ్యతిరేకమైన రోల్ అది. అది మీరు గుర్తుపడతారో లేదో, అలాంటి ఒక ప్రత్యేకమైన రోలు. థ్యాంక్ యూ. మీరు ఇలాగే మంచి మంచి మూవీస్ చేయాలి, మా టీం అందరిని ఎంకరేజ్ చేయాలి, అందరం కలిసి ఎదగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత్రికేయులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆ సూపర్ షీని మన ముందుకు తీసుకొస్తున్న సూపర్ హీరో కూడా ఒక్కసారి ముందుకు వస్తే బాగుంటుంది. సుకు పూర్వజ్ గారు అండ్ జ్యోతి పూర్వజ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక్కసారి మీ ఇద్దరిని ఒకటే విషయం అడుగుదామని, ఫైర్ అండ్ ఐస్ సాంగ్ మనం ఈరోజు లాంచ్ చేసుకున్నాం కాబట్టి మేము చూసిన ఈ కొద్దిసేపట్లో జ్యోతి గారు ఇస్ ఫైర్, పూర్వజ్ గారు ఇస్ ఐస్ అని మాకు అనిపిస్తుంది. ఇది నిజమా కాదా, ఒప్పుకుంటారా ఏంటి? అది సిచ్యువేషన్ ని బట్టి ఉంటుంది. డిపెండ్సా? ఇద్దర్లోనూ ఫైర్ ఉంది, ఇద్దర్లోనూ ఐస్. కమ్స్ టు మూవీ వర్క్ గానీ లైక్ స్టోరీ రాయడం గానీ ఫైర్. సో నేను ఐస్. ఓకే, మీరు ఎప్పుడు ఫైర్? చాలా కామ్ గా ఉంటాను, నాకు కోపం తెప్పిస్తాను. when it comes to family I'm fire. ఇప్పుడు మామూలుగా డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ వైఫ్ అండ్ హస్బెండ్ లా పనిచేస్తారు ఆన్ సెట్ అని ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు ఏకంగా ఆన్ సెట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, యాక్ట్రెస్ అండ్ యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇక్కడ ఎవరు ఫైర్ ఎవరు ఐస్ లా పనిచేస్తారు ఆన్ సెట్? మాకు ఇద్దరు ఐసే. ఆన్ సెట్ ఇద్దరు ఐసేనా? ఫైరే లేదా? అయ్యా, వర్క్ చేయాలి అనే ఆ ఫైర్ ఉంటుంది, కోపడ్డాలు అవి ఉండవా? అంతా కంటితోనే కమ్యూనికేషన్ ఏమో ఆన్ సెట్. నో వి ఆర్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అనే రిలేషన్షిప్ ని పక్కన పెడితే వి ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్. ఓకే, లైక్ హీస్ అట్ టైమ్స్ హీస్ లైక్ మై ఫాదర్. అంటే నన్ను ఒక కూతురులా చూస్తుంటాడు.
అండ్ సో దాట్ నాలో ఉన్న ఆ చిన్నతనం బయటకు వచ్చింది అనమాట. లైక్ యూనో కిడ్డిష్నెస్ ఏముండిందో అది ఫేడ్ అయిపోయి ఉండింది బాగా. సో దాన్ని బయటకు లాగాడు. సో ఐఎమ్ మోర్ ఫ్రీ, ఐఎమ్ జస్ట్ ఫ్లయింగ్. అంటే ఎప్పుడు అనుకోలేదన్నమాట లైఫ్లో. చిన్నప్పటి నుంచి ప్లాన్స్ లేదు, నేను ఇది చేయాలి, నేను ఇది అవ్వాలి. డాక్టర్ అవ్వాలి అనుకున్నాను చదువుతున్నప్పుడు, బట్ ఇట్ డెంట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. దాని తర్వాత సడన్గా సైన్స్ చదివి ఐటీ కంపెనీలో వర్క్ చేశాను. దాని తర్వాత సడన్గా ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. సో బ్యాక్ టు బ్యాక్ హిట్ అవుతూ ఉండింది అన్ని సీరియల్స్. వాట్ ఎవర్ ఐ డిడ్, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ హిట్. ఓన్లీ సైన్స్ చదివినందుకు సైఫై దాని తర్వాత సడన్ గా అంటే చేస్తూ సడన్ గా ఇప్పుడు హీరోయిన్ గా ఇట్స్ ఆల్ లైక్ మేబీ దిస్ ఇస్ హౌ ఇట్ హాస్ టు గో. మేబీ ఐ డోంట్ నో. ఆయన కూడా కొన్ని డైలాగులు ఇద్దాం సార్, చెప్పండి సార్. మాట్లాడతాడు, స్టార్ట్ చేస్తే ఆపడు ఇప్పుడు. సూపర్ షీ కదండి, షీలో హీ ఉంటాడు. అవును, యా. సో బ్యాక్ కే ఉంటారు ఆటోమేటిక్. అందుకే షీని నడిపించిన సూపర్ హీరో. యా, ఓకే. సో ఎస్, ఒక్కసారి ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ ఎనీవన్ ఫ్రమ్ ద టీమ్. Yes, of course. First of all, I want to thank him because ఈ రోజు నేను ఇలా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారంటే యాక్టింగ్ అనేది నేను చేస్తూ వచ్చాను. దట్ వాస్ డిఫరెంట్. బట్ ఒక డిఫరెంట్ డైమెన్షన్కి నన్ను తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఈవెన్ ఐఎమ్ షాక్డ్ అండ్ యునో ఐఎమ్ జస్ట్ మూవింగ్ బిహైండ్ హిమ్, లైక్ యునో వాట్ ఎవర్ హీ సేస్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో నాకే తెలియదు అనమాట ఫైట్స్. రాజ్ కుమార్ మాస్టర్ వచ్చినప్పుడు నేను అదే అన్నా, మాస్టర్ ఏం చెప్తాడు కానీ నేను అసలు షూటింగ్లో కూడా నేను ఫైట్స్ చూడలేదు. ఐ జస్ట్ డన్ ఇలా ఎమోషనల్ రోల్స్ ఎలా వచ్చినా చేసేదాన్ని. బట్ చూడలేదు మాస్టర్, ఐ డోంట్ నో, నాకు ఐడియా కూడా లేదు అని. బట్ నాకు ఇష్టం పోలీస్ రోల్స్ కానీ ఫైట్స్ కానీ. ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ. ఏదో ఒక సినిమా, ఐ డోంట్ మెన్షన్ ద మూవీ, ఒక సినిమా చూస్తున్నప్పుడు ఈయనకి చెప్పాను అనమాట, నేను సినిమా చేస్తే ఇలా చేయాలని, నేను అడుగు పెట్టినా కూడా దుమ్ము అలాగే అంతేనా, లేకపోతే ఇంట్లో ఏమైనా అప్పుడాల కర్ర తిరగేసినప్పుడు అప్పుడు ఏమైనా యాక్షన్ యాంగిల్ చూసారా? సో దానికోసమే ఫైట్. అంటే ఈ కిల్ ఆర్ సినిమాని మనం ప్లాన్ చేసుకుని చేయలే. అంటే మాస్టర్ పీస్ జరుగుతూ ఉండింది, దాంతోనే బిజీగా ఉన్నాం. సడన్గా ఏదో స్టోరీ రాశాడు. దట్ ఈస్ అది సైడ్కి ఉండిపోయింది. ఒక 1 వీక్ హాలిడేలో ఉన్నాడు. ఆ టైంలో సడన్గా ఈ స్టోరీ వచ్చిందని, లేదు చేసేద్దామని. ఐ సెడ్ ఓకే ఫైన్. నేను ఎక్కువ స్టోరీలో కూడా దూరలేదు. అన్నీ రాసుకున్నాక ఫైనల్లీ నాకు చెప్పమ్మా, నాకు ఇప్పుడు అర్థం కాదు అన్నాను. సో అలా బట్ కంప్లీట్ రాసి ఫినిష్ అయ్యాక ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. ఏంటిది, ఇది ఎలా తీస్తాం మనం, హౌ ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్ అంటే ఏం ప్లాన్స్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో దట్ టైం మన టీం అనేది సాధించారనమాట. జగదీష్ ఉండొచ్చు, ఎక్సలెంట్ పర్సన్ టుడే. అంటే నాకు చెప్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్. అంటే ఇద్దరే నించొని ఏదో చేస్తామంటే జరగదు అది. సో హీ డెడ్. అంటే ఇప్పుడు కూడా చెన్నైలో ఉన్నాడు. ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద వర్క్ హీ ఈస్ ఆల్సో డూయింగ్ ఫ్రమ్ దేర్. సో హీ డెంట్ స్లీప్, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ నైట్. అండ్ భాషా, వాళ్ళది 8 years ఆఫ్ జర్నీ. బట్ నేను ఒక 3 years నుంచి తెలుసు ఉంది నాకు భాష. దే ఆర్ ఆల్ గుడ్ పీపుల్. మాకు ఆ బ్లెస్సింగ్స్ అనమాట. ఇది ఇలా ఇంత ఫాస్ట్గా మేము షూటింగ్ చేసి ఎలా షూటింగ్ జరిగిందో తెలియలేదు. అంటే ఈయనకి తెలిసిన వాళ్ళే అందరూ, విశాల్ కానీ ఒక మాట చెప్పంగానే దే డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్, దే జస్ట్ కేమ్ ఫర్ అస్. ఇట్స్ ఓన్లీ ఫర్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. మాస్టర్ థ్యాంక్ యూ. నాకు ఫైట్స్ని ఓకే నేను చేస్తాను అనే ఒక కాన్ఫిడెంట్ ఇచ్చింది మీరే. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ ఆల్సో, ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ద ఫైటర్స్, దే మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ మీ. అండ్ రమేష్ సార్, ఎక్సలెంట్ వాయిస్. అండ్ ఆయన వాయిస్ వింటుంటేనే వినాలి అనిపిస్తూ ఉంటుంది. టోటల్ ఒక ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోద్ది. థ్యాంక్ యూ సార్. మంచి క్యారెక్టర్ చేసి, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్. అంటే యూజువల్గా డబ్బింగ్ యాక్టర్స్ ఉంటారు. అంటే అది లేకపోతే ఆ ఇంటర్నేషన్ మోడ్యులేషన్ అంతా రాదు. సో హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన సీతారాం సార్, హీఈస్ లైక్ అ ఫాదర్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్.
అండ్ గౌతమ్ ఆయన చెప్పారు హీఈస్ న్యూ అని, హీఈస్ నాట్ న్యూ. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ గుడ్. హీ షుడ్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ మాధవ్ తమ్ముడు పద్మనాభ్ సార్, నాకు ఆయన గురించి ముందు తెలీదు. సో మనం సినిమా ప్రొడక్షన్ అనేసరికి ఎప్పుడు చెప్పేవాడు, పద్మనాభ్ గారు మాకు తోడుంటారు, హీఈస్ దేర్ అని. ఒక ఫోన్ చేయంగానే హీ అక్సెప్టెడ్ అండ్ హీ స్టూడ్ విత్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ నమ్మకం అంటే ఒకరి థాట్కి దాన్ని నమ్మి ఆయన చేతికి డబ్బులు పెట్టడం కానీ వాళ్ళకి సాత్ నించోవడం కానీ ఇట్స్ నాట్ ఈజీ. బట్ హీ డిడ్ ఇట్. న్యూ కమర్స్ని చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు. అంటే దేవుడు మీకు ఇంకా ఇంకా ఎనర్జీ ఇవ్వాలి, ఇంకా ఇండస్ట్రీని ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మనీష్ ఈజ్ మాస్టర్ పీస్ నుంచి తెలుసు. మాస్టర్ పీస్కి ఒక అద్భుతమైన రిచ్నెస్ ఇచ్చాడు. అండ్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద వెరీ well-known villains in coming days. Actually 2026 is going to be very good for you too. చందు కొత్త వర్షన్ చెప్పావు, అలాంటివి ఏం లేదు. అంటే అంత మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అనమాట. ఐ కుడ్ రీడ్ దట్ ఎక్స్ప్రెషన్, దట్స్ ఇట్. జాగ్రత్తగా ఉండు ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు. సో హీ వెరీ చాలా మంచిగా యాక్ట్ చేశాడు మన దాంట్లో. సో వెరీ గుడ్ కాంబినేషన్, వెరీ మంచి ఎమోషన్స్. అది డైరెక్టర్ చెప్తారు మొత్తం, నేను అన్ని రివీల్ చేయొద్దు. విశాల్, ఫస్ట్ టైం ఐ యాక్టెడ్ విత్ యూ. వెరీ కంఫర్టబుల్ guy to act with. Very good. Thank you so much. Shabazz, he was my gym coach and then he became an actor. He was one of the reason actually. So Swami Praveen garu, thank you. We all a family actually. So manchiga ochindi cinema, very different content తో, కొత్త కంటెంట్తో మన చేతికి కుదిరినంత వరకు మేము వెళ్ళి చేయగలిగాము. సో హోప్ మై తెలుగు సో జనాల్లో దాన్ని మంచిగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్రమ్ ద డే వన్ మనతో పాటు మన మీడియా మిత్రులందరూ సాత్ ఇచ్చారు. జేఎస్కే మీడియా ఉండొచ్చు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, ఎవ్రీవన్. అండ్ మ్యూజిక్ ఆశీర్వాద్ గారు. అదే అన్నాను కదా, టీం అంటే నాకు ఈరోజు మనం ఏదో సినిమా చేసాము, ఏదో ఆ ప్రౌడ్ ఫీల్ కంటే ఫ్యామిలీ కదా, ఏదో ఫంక్షన్ చేస్తున్నాం అనే ఫీల్ ఉంది. సీరియస్లీ టెలింగ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ స్పీచ్. ఏం చెప్పాలని కూడా తెలియదు, మన వాళ్ళే కదా అన్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క నన్ను ఇంత మంచిగా ఆదరించి ఇంత మంచి ఒక అంటే బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి. చాలా అంటే మనకు ఆ దేవుడు ఆ శక్తిని ఇవ్వాలన్నమాట. సో ఇంకా సినిమాలు చేయాలి, ఈ ఇండస్ట్రీలోనే మనం ఉండాలి. వాట్ ఐ హ్యావ్ డన్ ఐ డోంట్ నో, యూ గైస్ హ్యావ్ టు డిసైడ్ ఏం చేశాను అనేది. ఆయన ఏం చెప్పారో నేను మంచిగా చేశాను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు మాట్లాడండి. ఆవిడ అడుగు మైక్ చెప్తారంట అది. ఓకే, సో మరి ఇక మన హీరో కమ్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ కమ్ లిరిసిస్ట్ కమ్ హీరో అని ఫస్ట్ చెప్పాయా. సో ఎస్, సుకు పూర్వజ్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్. ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలకి, మీడియా ప్రతినిధులకి, మీడియా మిత్రులకి, మీడియా శ్రేయోభిలాషులకి, అండ్ 2019లో పాండమిక్ వచ్చినప్పుడు కరోనా రిలీజ్ చేసాం ఫస్ట్ ఫిల్మ్ అమెజాన్లో. సార్ పద్మనాభ రెడ్డి గారి ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి నన్ను బ్యాకప్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇంకో 10-15 ఇయర్స్ జర్నీ ఉంది. దానికి కారణం అవుతున్న మా శ్రీనివాసరావు గారికి, సురేష్ గారికి, జిఎస్కే మీడియా, సతీష్ గారికి. అండ్ ఈరోజు ఈవెంట్ జరగడానికి, మీ అందరూ మాట్లాడడానికి, ఇలా ప్రజెంట్ అవ్వడానికి రీజన్ అయిన కారణం ఏదైనా ఉందంటే సాంగ్, బేసిక్గా సాంగ్ లాంచ్ ఈవెంట్. సో
ఆశీర్వాద్ గారు, సుమన్ గారు, వీళ్ళిద్దరు చాలా ఫిల్మ్స్ చేశారండి. బేసిక్గా గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్. మీరు చూసిన ప్రతి పెద్ద సినిమాకి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 50% 40% అయినా వాళ్ళది ఉంటుంది, కానీ వాళ్ళు పేర్లు ఉండవు. ఫ్రమ్ షారుఖ్ ఖాన్ ఓం శాంతి ఓం నుంచి లేటెస్ట్ డిజైటిల్లు అండ్ చాలా 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 ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ బాహుబలి అండ్ ఎవ్రీథింగ్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, బయటికి రారు. గోస్టే కాబట్టి ఈరోజు కూడా రాలేదు వాళ్ళు. వైజాగ్లో ఏదో ఈవెంట్ అవుతుంది, అక్కడ ఉన్నారు. సో ఆశీర్వాద్ గారికి, సుమన్ గారికి, వాళ్ళు నాతో 10 yearsగా ట్రావెల్ చేస్తున్నారండి. ఆల్ ఫిల్మ్స్ వాళ్ళే స్కోర్ చేశారు. సో ఎక్కడైనా కాంటెంట్ వైజ్గా లేకపోతే నేను అనుకున్న పాయింట్ వైజ్గా ఎక్కడైనా ప్రీవియస్ ఫిల్మ్స్లో మిస్ అవ్వచ్చు, మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా ఎక్కడైనా రివ్యూస్ చూస్తే ఆల్ వెబ్సైట్స్లో సినిమాటోగ్రఫీ 100 out of 100, మ్యూజిక్ 100 out of 100, యాక్టర్స్ 100 out of 100 అన్నీ ఉంటాయి. నాకే ఒకటి 2 మొట్టకాయలు పడతాయి. అండ్ బేసిక్గా ఏంటంటే అవన్నీ చేయడానికి, వాళ్ళందరూ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో నడిపించేది డైరెక్టర్. కానీ డైరెక్షన్ అనేది ఒక స్పెషల్ క్రాఫ్ట్ లా తీసి ఒక 2 మొట్టకాయలు వేస్తారు. దట్స్ ఫైన్. ఆ తప్పుల నుంచి నేర్చుకొని 2022లో థర్డ్ ఫిల్మ్ 2023 జాన్లో స్టార్ట్ చేసామండి, మాస్టర్ పీస్. 3 years అవుతుంది. 1 year ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. రీసెంట్గా పెద్ద భారీ క్లైమాక్స్ కూడా షూట్ చేస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫిల్మ్. అది ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది. అండ్ విఎఫ్ఎక్స్ ఎప్పుడైతే 1 year అవుతుందో ఆ గ్యాప్లో ఐ గాట్ ఎ లిటిల్ స్పార్క్. ఆ స్పార్కే ఫైర్ అయింది. ఆ ఫైరే కిల్లర్. సో కిల్లర్ ఈ రెండు చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. నేను కూడా రెండు ట్యాగ్ చేస్తుంటాను. బేసిక్గా కిల్లర్ అంటే ద వెరీ ఫస్ట్ బిగినింగ్ చూడంగానే అది ఏదో సైకోపాథిక్ ఫిల్మో లేకపోతే సీరియల్ కిల్లింగ్ సమ్ కైండ్ ఆఫ్ అనుకుంటాం. బట్ కిల్ ఆర్ అంటే కిల్ రై. ఆర్ మీన్ అందుకే ఆర్ రౌండ్ అయి ఉంటుంది. కిల్ రై. రై మీన్స్ రక్షా రై. ఇక్కడ చాలా క్యారెక్టర్స్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం. ఒక స్పై, ఒక వ్యాంపైర్, ఒక వెనమస్ సూపర్ షీ, ఇంకో 2-3 క్యారెక్టర్స్, టెర్రరిస్ట్, ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాం. కానీ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ రై, రక్షా రై, ఆమెను ఇంకా మేము రిలీజ్ చేయలేదు. షీ ఈజ్ కిల్లర్. ఆర్ ట్రైలర్ ముందు దాన్ని తీసుకొద్దామని చెప్పి చూస్తున్నాం. షీ విల్ థ్రిల్ యూ ఫర్ షూర్. కిల్లర్ అంటే కిల్ రై అండ్ ఆర్ అంటే రూట్. రూట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో సినిమా కాన్సెప్ట్ అంతా దాని చుట్టూ తిరుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ రూట్ ఇంటిగ్రేటెడ్ విత్ మెగా9 ఫ్రమ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, ఆస్ట్రోనాటికల్ టెక్నాలజీ. సో ఇవన్నింటికి మధ్యలో ఆ కథ ఏంటి, ఆ సైన్స్ ఫిక్షన్ ఏంటి, ఇప్పుడు మీరు చూసింది ఆ గ్లిమ్స్ అయినా లేకపోతే ఈ సాంగ్ అయినా జస్ట్ ఒక 1 or 2%, 3% రష్ మాత్రమే బయటికి పంపించాం. ఫస్ట్ లైన్ కట్ నేనే చేస్తాను ఎడిట్. ముందు 2 ఫిల్మ్స్ చేయలేదు. అవి నా స్టైల్లో రాలేదేమో అనిపించాయి బేసిక్గా. అండ్ నాకు అంత ఫీజిబిలిటీ కూడా ఉండేది కాదు. కానీ ఈ సినిమాలు 2 నేనే ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎడిట్ నేనే చేశాను. వాట్ ఎవర్ రైట్, ఆ స్టైల్ మొత్తం కంప్లీట్గా ఆ 3 layered 4 layered స్క్రీన్ ప్లే అంతా ఉండాలి. నా తర్వాత మనోజ్ చేశారు చీఫ్ ఎడిటర్. తర్వాత ఫైనల్ కట్, ఫైనల్ ట్రిమ్మింగ్ అండ్ మాస్టర్ చీఫ్ శివ సర్వాణి చేశారు. ఫిల్మ్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సినిమా వరకు వచ్చేసరికి మేము 98% 95% రష్ని మేము చూపించలేదు. ఎప్పుడైతే ఆ ట్రైలర్ వస్తుందో, కిల్లర్ అవ్వచ్చు, మాస్టర్ పీస్ అవ్వచ్చు. మాస్టర్ పీస్ డీల్స్ విత్ మైథాలజీ అండ్ కిల్లర్ డీల్స్ విత్ ఏన్షియంట్ క్రానికల్స్. ఫ్యూచరిస్టిక్గా ఉంటుందని. అంటే పురాణాల గురించి ఆలోచించాలంటే వెనక్కి వెళ్ళాలి, సైన్స్ గురించి ఆలోచించాలంటే ముందుకు వెళ్ళాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం. షూర్ షార్ట్గా కిల్లర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్, ఆర్ డ్రామా, ఆర్ డైలాగ్స్ ఇన్ దట్, ఆర్ ద ఫ్లో, ఎవ్రీథింగ్ విల్ spellbound you. I'm very sure about it. And today we are seeing movies evolving, and we are proud that we are here with something new that is called Killer. And masterpiece trailer వచ్చినప్పుడు కూడా ఆ 2 ఫిల్మ్స్ నావే, 2 సైమల్టేనియస్గా అవుతున్నాయి. ఒకటి సూపర్ హీరో, ఇంకొకటి సూపర్ షీ. అండ్ నా డ్రీమ్స్ని, నా ఇమాజినేషన్ని, ఆ స్పార్క్ని, ఆ ఫైర్ని రియాలిటీలోనికి తీసుకొచ్చిన, దానికి నించోబెట్టిన నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున
థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు వాళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పలేను. లెట్ ఇట్ గ్రో, లెట్ ద ఫిల్మ్ గ్రో. మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్తున్న కొద్దీ గ్లిమ్స్ ఆర్ సాంగ్ ఆర్ నెక్స్ట్ ఈవెంట్ ఆర్ ట్రైలర్ అది వచ్చేసరికి ఆ బజ్ని మన ఆ గ్రాఫ్ అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు నేను చెప్తే ఒక అందంగా ఉంటుంది. అప్పుడు నేను చెప్తా అందరి గురించి. బట్ పద్మనాభరెడ్డి గారు చెప్పాలంటే పెద్ద కథే ఉంటుంది. మా ఇద్దరి దగ్గర ఒక 35 లక్షలు పెట్టుకుని ఫండ్ సార్ ఒకసారి రండి సార్ 35 లక్షలు పెట్టుకొని శుక్ర స్టార్ట్ చేసామండి. అమెజాన్ ప్రైమ్లో ఇప్పటికీ అది టాప్లో ఉంటుంది. అది శుక్ర 2019లో రిలీజ్ అయింది పాండమిక్లో. ఓ పక్క సంధ్య 70mm వకీల్ సాబ్ ఉంది, సంధ్య 35mm శుక్ర ఉంది. ఆ నెక్స్ట్ రోజు థియేటర్స్ మూసేశారు. అది నా డెబ్యూ. సో ఇట్స్ ఎ డిజాస్టర్. ఇంకా చాలా కష్టపడి 35 lakhsలో చేసి మళ్ళీ ఆయన పోస్ట్ ప్రొడక్షన్, లైటింగ్ యూనిట్, ఎవ్రీథింగ్ అన్ని చూసుకొని చేసి ఏంట్రా ఎంత కష్టపడితే నేను ఎప్పుడు ఆ స్ట్రెంగ్త్ కోల్పోలేదు. ఐ మీన్ అది దేవుడైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బట్ స్టిల్ ఆ ఎనర్జీ మీద నేను స్ట్రెంగ్త్ కోల్పోలేదు. ఓకే ఫైన్, మనకంటే సినిమా బయట వాళ్ళకంటే ప్రాణాలు కదా. అంటే ఏదో సినిమా ఒక ఐడియాలజీతో తీస్తాం, సో అది అందరూ చూడాలని లేదు, చూస్తే మంచిదే, ఒక మంచి కాంటెంట్. కానీ శుక్ర అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఓటీటీ అసలు ఎంటైర్ భూమిలోకి వచ్చినప్పుడు ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ శుక్ర. ఆల్మోస్ట్ 10-20 వీక్స్ టాప్ ప్లేస్లో ఉందండి అది శుక్ర. అండ్ దాని తర్వాత మాటరాని మౌనం మీద అని తీసా. ఆ మాటరాని మౌనం ఇది అనేది చేస్తున్నప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అయింది. కేజీఎఫ్ రిలీజ్ అయింది. అది మొదట తెలీదు ఎవరు ఏంటని ఎవరికి తెలియదు. అప్పుడు పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్ళి చూసి ఫస్ట్ డే ఫస్ట్ షో, సెకండ్ డే ఫస్ట్ షో, థర్డ్ డే ఫస్ట్ షో. ఎందుకంటే అది నా బలం. అలా నువ్వు తీయాల్సింది ఇది కదా. బేసిక్గా నువ్వు షార్ట్ ఫిల్మ్స్, ఫోటోగ్రఫీ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్ న్యూయార్క్లోని, బొంబాయిలోని అన్ని దగ్గర ప్లే అయినా అసలు నువ్వు తీయాల్సింది ఇది కదా. వై ఆర్ యూ గేమింగ్ ఇట్ సేఫ్ గేమ్ ఎందుకు, లెట్ ఇట్ డూ ఆర్ డై అని చెప్పి స్టార్ట్ చేసింది ఏ మాస్టర్ పీస్. అండ్ ఆఫ్టర్ దట్ కిల్లర్. రెండు కంటెంట్ వైజ్గా అది నాకు తెలిసి ఎటువంటి పెద్ద సినిమాలైనా, ఎన్ని 100 కోట్లు 1000 కోట్ల సినిమాలైనా, ఈ 2 సినిమాల్లో ఉన్న కంటెంట్ని దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అది మీరు చూసిన రోజు మీరు ఆ గుండె ఆ బరువుతో ఖచ్చితంగా షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. అండ్ కమింగ్ టు జ్యోతి, అంటే అంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది కష్టం బేసిక్గా ఓ మనిషికి. మాస్టర్ పీస్ షూట్ అవుతున్నప్పుడు చెప్పాను, మేడం మీరేంటండి హీరోయిన్ అవ్వాల్సి వాళ్ళు కదా, మీరెందుకు చేస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే. అంటే తక్కువ చేయడం కాదు, ఎందుకు అంటే క్యాపబిలిటీ ఉంది కదా, ఎందుకంటే ఎవరు చేస్తారు సార్ మనతో, అదేది మేడం ఉంది అంటే ఐ కెన్ ఫోర్సీన్ నాకు ఉంది. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడు 3-4 గంటలకు ధ్యానంలో కూర్చుని పోతా, ఎక్కువగా సైలెంట్ ఉంటాను, లేకపోతే ఆ 4 గోడల మధ్యలో ఉంటాను, ఎక్కువ బయటికి రాను. ఐ కెన్ ఫోర్సీన్. వీళ్ళు ఎవరైనా చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, లేదు ప్లాన్ చేద్దామని చూద్దామని అన్నా. మాస్టర్ పీస్ అయిపోతున్నప్పుడు ఈ రిలేషన్షిప్ ఎవ్రీథింగ్ అంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత కిల్లర్ స్టార్ట్ అయిందండి. నాకు తెలుసు కిల్లర్లో ఆమె టెర్రరిస్ట్ రణియాగా కనిపిస్తుంది, వ్యాంపైర్ రక్తిగా కనిపిస్తుంది, స్పై సియాగా కనిపిస్తుంది, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రక్షా రై ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సూపర్ షీ వెనమస్ రైగా కూడా కనిపిస్తుంది. 5 షేడ్స్లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ అవ్వకముందు ఆమెకి సియాటికా ఇంజురీ అయింది. అదంతా చేసి మాకు డౌట్ ఉండదు ఎలా ఏంటి ఏమైనా అని చెప్పేసి. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ప్రొడక్షన్. బేసిక్గా నేను ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి టైం మేనేజ్మెంట్, వెదర్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, పీపుల్ మేనేజ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మీద నాకు ఖచ్చితంగా సైలెంట్గానే ఉంటాను కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంది నాకు. సో శుక్ర అప్పుడు కూడా హార్డ్లీ నేను ప్రొడక్షన్ వైజ్గా అదంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. మాట్లాడిన మౌనం మీద అయినా, మాస్టర్ పీస్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయినా. సో ఈ ప్రాసెస్లో ఇదంతా ధైర్యంతో కిల్లర్ స్టార్ట్ చేయడం జరిగింది. సినిమా బాగా వచ్చింది. దయచేసి కిల్లర్ కానీ మాస్టర్ పీస్ కానీ రిలీజ్ అయినప్పుడు పెద్ద హీరోల సినిమా అయినా ఏ సినిమాలైనా రిలీజ్ అవ్వకుండా ఉంటే మంచిది. రిలీజ్ అయితే మీకే ప్రాబ్లం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్, అనౌన్స్ దిస్. థ్యాంక్స్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. సాంగ్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మర్చిపోయింటాను ఎవరినో, జగదీష్ బొమ్మశెట్టి సినిమాటోగ్రాఫర్. నాకు వీళ్ళందరూ 8-10 years నుంచి పరిచయం ఉన్నవాళ్ళండి. ఈవెన్ చందు వీళ్ళంతా. అంటే ఒకసారి నమ్మితే
నేను అంత లెట్ ఇట్ గో నేను అంత ఫాస్ట్గా నెగిటివ్ దానికి వెళ్ళను. వాళ్ళంతటి వాళ్ళు నా నుంచి పారిపోలేము కానీ నేనైతే మాత్రం అలా స్టాటిక్గా ఉంటాను. లెట్ సీ హౌ ఇట్ గోస్. కాన్ఫిడెన్స్ అయితే చాలా ఎగ్జాగరేటెడ్ అని కాదు కానీ ఎస్ ఇట్స్ దేర్. వీఆర్ గోయింగ్ టు హిట్ బిగ్ ఫర్ షూర్. హోప్ యూ గైస్ లైక్ దిస్ సాంగ్ అండ్ దట్ గ్లింప్స్ అనేది థ్యాంక్స్ గివింగ్ కోసం పెట్టాం. అది ఆల్మోస్ట్ 3 మిలియన్తో ఉంది. అది కూడా నేను విడిచిపెట్టలేదు. థింక్ సినిమా మా అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేసాం. నేనే దాన్ని కంప్లీట్ ఆర్గానిక్గా తీసుకొని వెళ్తున్నాను అనమాట. అది ఎప్పుడు ప్రమోట్ చేసిన దాని రిపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని చూసుకొని ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ కిల్లర్ అండ్ మాస్టర్ పీస్. అండ్ లెట్స్ గో ఫర్ Q&A. Thank you so much. Thank you so much, Manjusha.